హాయ్ గైస్ అందరికీ నమస్తే. మొన్నైతే ఒక బ్రదర్ కామెంట్ చేశాడు. లిక్విఫాక్షన్ వల్ల ఒక షిప్ అయితే మునిగిపోయింది. అండ్ అందులో అయితే తనకి లిక్విఫాక్షన్ అంటే ఏంటి అనే ఇలాంటి టర్మ్స్ అయితే అర్థం కాలేదు. అంటే తనకు అర్థమైందో లేదో నాకైతే తెలీదు. బట్ చూసే వాళ్ళకి అర్థం కావాలి అని చెప్పాడనమాట. సో దాన్ని ఈరోజు కొద్దిగా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్‌గా లిక్విఫాక్షన్ అంటే ఏంటి? మొన్న జరిగిన మోటార్ వెసెల్ డివాన్ బే కార్గో షిప్ సముద్రంలో మునిగిపోవడం చాలా విషాదాన్ని నింపింది మెర్చెంట్ నేవీ ఇండస్ట్రీలో. ఈ మోటార్ వెసెల్ డివాన్ బే నౌక మునిగిపోవడానికి అసలు కారణం అనేది కార్గో లిక్విఫాక్షన్ అవ్వడం వల్ల. అసలు ఈ కార్గో లిక్విఫాక్షన్ అంటే ఏమిటి? ఈ రోజు ఈ వీడియోలో బ్రీఫ్ గా తెలుసుకుందాం. మెర్చెంట్ నేవీలో బల్క్ క్యారియర్ షిప్స్ కార్గో అనేవి బల్క్ రూపంలో క్యారీ చేస్తాయి. ఈ కార్గోలో ఐరన్ ఓర్, నికెల్ ఓర్ అనేవి చాలా డేంజరస్. ఈ ఐరన్ ఓర్ అండ్ నికెల్ ఓర్ కార్గోని పెద్ద పెద్ద రాళ్ల సైజులో కాకుండా చిన్న చిన్న ఫైన్ పార్టికల్స్ గా లోడ్ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ కార్గోస్ లో వాటర్ ఎక్కువగా ఉంటే ఇది కార్గోగా ప్రవర్తించదు, మట్టిలా అండ్ స్లజ్ లా మారిపోతుంది. సో అలాంటి కార్గోని లోడ్ చేశాక సముద్రంలో వెళ్తుండగా అక్కడ సీ కండిషన్స్ అంటే సముద్రపు అలలు లేదా రఫ్ కండిషన్స్ వాతావరణం వల్ల షిప్ ఎక్కువగా రోలింగ్ అయితే దట్ మీన్స్ ఒక పక్కకి ఒరిగిపోవడం లాంటిది స్టార్ట్ అవుతుంది. ఈ కార్గోలో ఆల్రెడీ వాటర్ కలిసి ఉండటం వలన ఈ కార్గో ఒక్కసారిగా స్లడ్జ్ అంటే నియర్లీ బురదలా మారిపోతుంది. అంటే బురదలాగా చేంజ్ అయ్యి దాని యొక్క రూపాన్ని చేంజ్ చేసుకొని కార్గోలా బిహేవ్ చేయదు. షిప్ రోలింగ్ అవుతుండేసరికి షిప్ తో పాటు ఈ కార్గో రూపంలో ఉన్న నీటితో నిండిన మట్టి కూడా ఊగటం స్టార్ట్ చేస్తుంది. దట్ మీన్స్ కార్గో స్టేబుల్ గా లేదు. ఈ టైంలో సరైన యాక్షన్ లైక్ కార్గోలో ఉన్న వాటర్ ని డ్రైన్ చేసి బయటకు తీయటం లాంటివి చేస్తే షిప్ ప్రమాదానికి గురవకుండా రక్షించబడుతుంది. బట్ ఈ టైంలో అలా చేయకపోతే ఆఫీసర్స్ కెప్టెన్ ఈ ప్రమాదాన్ని ముందే గుర్తించకపోతే ఎట్ ఎ సెర్టైన్ స్టేజ్ లిస్టింగ్ అనేది సడన్ గా అయిపోయి షిప్ వెంటనే స్టెబిలిటీ కోల్పోయి వెంటనే షిప్ అనేది కెప్సైజ్ అయిపోయి మునిగిపోయే ప్రమాదం చాలా వరకు ఉంటుంది. మొన్న జరిగిన డివైన్ బే షిప్ లో కూడా సేమ్ ఇలానే జరిగింది. కార్గో లిక్విఫాక్షన్ అంటే ఇంకా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తడిగా ఉన్న ఇసుకను ఒక బాక్స్ లో వేసి రోజుల తరబడి షేక్ చేస్తే ఐ మీన్ రోలింగ్ అవుతుంది కదా, సో అలా షేక్ చేస్తే ఆ తడి ఇసుక తన ఆకారాన్ని కోల్పోయి లిక్విడ్ స్టేజ్ అంటే ద్రవ రూపంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ఇసుక బరువు అనేది కొన్ని వేల టన్నులు కలిగి ఉంది. అండ్ అది ఒక రఫ్ సీలో కదులుతున్న షిప్ లో ఉంది. అన్ని వేల టన్నుల బరువు ఉండే ఆ ఇసుక షిప్ లో ఒక సైడ్ గా వెళ్ళిపోగానే ఆ షిప్ అనేది లిస్ట్ కి గురవుతుంది. ఆ లిస్ట్ ఒక హద్దు దాటితే షిప్ మళ్ళీ తిరిగి స్టేబుల్ గా నిలబడే పొజిషన్ కు రావటం దాదాపు అసాధ్యం. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర షిప్లు మునిగిపోతాయి. ఆల్రెడీ చెప్పాగా లిక్విఫాక్షన్ ఎంత ప్రమాదం అని. అస్సలు టైం ఇవ్వదు ఆలోచించడానికి. వార్నింగ్స్ గట్టా ఏం ఇష్యూ చేయదు. సడన్ అటాక్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. మన కళ్ళ ముందే షిప్ నీటిలోకి క్యాప్సైజ్ అయిపోవడం. సెకండ్ ఛాన్స్ అంటూ ఈ ప్రాసెస్ లో ఏమీ ఉండదు. షిప్ స్టెబిలిటీ లాస్ అయిపోగానే ముందుగానే షిప్ అబాండన్ చేసి దూరంగా షిప్ ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, లైఫ్ బోట్ లేదా లైఫ్ రాఫ్ట్స్. అంతకన్నా ముందే డిస్ట్రెస్ అలర్ట్ అనేది సెండ్ చేయాలి. ఈ డిస్ట్రెస్ అలర్ట్ అనేది సెండ్ చేయడం వల్ల పక్కన ఉన్న షిప్లకు మరియు ల్యాండ్ మీద ఉన్న కోస్ట్ స్టేషన్స్ కు మన షిప్ ప్రమాదంలో ఉందని వాళ్ళకు సమాచారం వెళ్తుంది. డిస్ట్రెస్ కాల్ రిసీవ్ చేసుకున్న వెంటనే నియరెస్ట్ కోస్ట్ స్టేషన్ నుంచి అయితే రెస్క్యూ టీమ్స్ ని పంపించి డిస్ట్రెస్ లో ఉన్న షిప్ లేదా క్రూని కాపాడడంలో వీళ్ళు హెల్ప్ చేస్తారు. మరింత బాధాకరమైన విషయం ఏంటంటే ఇలాంటి ప్రమాదం జరగటం కొత్త ఏమీ కాదు. ఎన్నో ఏళ్ల నుంచి ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎంతో ప్రాణ నష్టం కూడా జరిగింది. అయినా సరే ఇలాంటి కార్గో లిక్విఫాక్షన్ వల్ల షిప్లు మునిగిపోతూనే ఉన్నాయి ఇప్పటి వరకు. కార్గో లోడ్ చేసే ముందు కార్గోని ఎగ్జామిన్ చేయాలి. షిప్ లో క్యారీ చేయడానికి ఎలాంటి ప్రాబ్లం లేకపోతే కార్గోని క్యారీ చేయాలి. కార్గో ఎంత తడిగా ఉండాలో, ఎంత తడిగా ఉన్నా కార్గోని క్యారీ చేయాలో అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. ఈ కార్గో టెస్టింగ్ చాలా సార్లు సెలెక్టెడ్ డివైస్ తో కార్గోని ఎగ్జామిన్ చేసి ఓకే చేసేస్తారు షిప్ లో లోడ్ చేయడానికి. కొన్నిసార్లు కార్గో పైభాగం అనేది పొడిగా ఉంటుంది, కానీ లోపల కార్గో పూర్తిగా తడిగా ఉంటుంది. సరిగ్గా చెక్ చేయకుండా ఓకే చేసేస్తారు. ఇంకొన్నిసార్లు కమర్షియల్ ప్రెజర్స్ వల్ల ఇంకా చేసేది ఏమీ లేక సరే తీసుకెళ్లిపోదాం అనే నిర్ణయానికి షిప్ పర్సనల్స్ వచ్చేస్తారు. షిప్ పోర్ట్ వదిలిన తర్వాత రిస్క్ మొత్తం షిప్ క్రూ మీద పడిపోతుంది. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు మునిగిపోయిన డివైన్ బే షిప్ కూడా ఎదురైంది. ఒక్క మోటార్ వెసెల్ డివైన్ బే షిప్ కాకుండా ఐరన్ ఓర్, నికెల్ ఓర్ తీసుకెళ్లేటప్పుడు లిక్విఫాక్షన్ కారణంగా చాలా నౌకలైతే సముద్రంలో మునిగిపోయాయి. ఒకసారి ఆ షిప్స్ ఏంటో చూద్దాం. 2015లో బల్క్ క్యారియర్ అయిన జూపిటర్ అనే కార్గో షిప్ నికెల్ ఓర్ ని క్యారీ చేస్తూ ఇండోనేషియా దగ్గరలో ప్రశాంతంగా ఉన్న సముద్రంలోనే మునిగిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 18 మంది షిప్ క్రూ మరణించారు. లిక్విఫాక్షన్ వల్లనే షిప్ మునిగిపోయిందని అధికారికంగా నిర్ధారించబడింది. ట్రాన్స్ సమ్మర్ అనే నౌక 2013లో తీవ్రమైన లిస్ట్ కు గురయ్యి సముద్రంలో మునిగిపోయింది. క్రూ అందరూ ఈ ప్రమాదంలో బయటపడ్డారు. జియాన్ ఫూ స్టార్ 2013లో వేగంగా లిస్ట్ అయ్యి విత్ ఇన్ మినిట్స్ లో సముద్రంలోకి మునిగిపోయింది. తర్వాత వెనాలిన్ క్వీన్ అనే నౌక 2011లో కెప్సైజ్ అయ్యి మునిగిపోయింది. ఈ ప్రమాదంలో
22 మంది షిప్ క్రూ మరణించారు. 2010లో హాంగ్వే అనే కార్గో నౌక తడిగా ఉన్న నికెల్ ఓర్ని లోడ్ చేసి పోర్ట్లో నుంచి బయటకు వెళ్ళాక సముద్ర మార్గ మధ్యంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో కూడా భారీగా ప్రాణ నష్టం జరిగింది. తర్వాత నాస్కో డైమండ్ అనే కార్గో నౌక 2010లో తీవ్రమైన లిస్టుకు గురయ్యి అత్యంత రఫ్ వెదర్ లో కెప్సైజ్కి గురయ్యి మునిగిపోయింది. అండ్ ఈ ప్రమాదంలో క్రూ అందరూ అదృష్టశాత్తు బ్రతికి బయటపడ్డారు. అండ్ అలానే ఎమరాల్డ్ స్టార్ అనే షిప్ 2017లో ఐరన్ ఓర్ క్యారీ చేస్తూ మునిగిపోయింది. ఈ షిప్ కు ముందుగానే స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ అని చెప్పినా పట్టించుకోకుండా కార్గోని లోడ్ చేసి ప్రమాదానికి గురైంది. ఇప్పటికి కూడా ఈ డెన్స్ బల్క్ కార్గో ప్రమాదంపై సందేహాలు ఉన్నాయి. ఈ షిప్ ఇన్సిడెంట్ అయినప్పుడు నేనైతే పోలాండ్ లో స్వింజెస్ పోర్ట్ లో ఉన్నా. అంతకు ముందే మా షిప్ అయితే లైబీరియా నుండి ఐరన్ ఓర్ లోడ్ చేసుకుంటూ అట్లాంటిక్ ఓషన్ మీదుగా సెయిలింగ్ చేసుకుంటూ బే ఆఫ్ బిస్కీ, నార్త్ సీ వంటి భయంకరమైన సముద్రాలు క్రాస్ చేసుకుంటూ పోలాండ్ చేరుకున్నాం. అప్పటి మా చీఫ్ ఆఫీసర్ మీద అంత నమ్మకంతో కెప్టెన్ షిప్ ని డేరింగ్ గా అట్లాంటిక్ రఫ్ వెదర్ లోకి షిప్ ని పోనించాడు. మేమైతే ఆ రోజు సేఫ్ గా ఆ రఫ్ వెదర్ క్రాస్ చేసుకుంటూ పోలాండ్ రీచ్ అయ్యామంటే మా చీఫ్ ఆఫీసర్ కారణం. ఎందుకంటే మార్గ మధ్యంలో మా షిప్ కూడా లిస్ట్ అవుతుంది అనగా చీఫ్ ఆఫీసర్ కార్గో లిస్ట్ అవుతుంది అనగానే కార్గో హ్యాచెస్ ఓపెన్ చేసి లిక్విఫాక్షన్ అవుతున్న కార్గోని డ్రైన్ చేసి వాటర్ని పెద్ద పెద్ద డ్రమ్స్ తో క్రేన్ ద్వారా రిమూవ్ చేయించాడు. అండ్ ఒక 2 days వరకు అలానే దాన్ని ఎండబెట్టి మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకొని వచ్చి తర్వాత ఈ రఫ్ వెదర్ లోకి పోనించాడు. ఇలాంటి ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టకపోయేసరికి ఎంవి డివైన్ బే అనే నౌక ప్రమాదానికి గురైంది. ఇప్పుడు ఎంవి డివైన్ బే 2026లో నికెల్ ఓర్ క్యారీ చేస్తూ సౌత్ చైనా సీలో మునిగిపోయింది. క్రూలో 2 మరణించారు అండ్ 4 అయితే గల్లంతయ్యారు. ఆ 4లో కూడా షిప్ కెప్టెన్ ఉన్నారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇది ఈ రోజు వీడియో. కార్గో లిక్విఫాక్షన్ వల్ల ఎలా సముద్రాల్లో షిప్లు అనేవి మునిగిపోతాయో, అలానే గతంలో ఎన్ని షిప్లు అయితే ఈ కార్గో లిక్విఫాక్షన్ వల్ల మునిగిపోయాయో అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేసుకున్నా. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.